ధరణి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగాయంటున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతోంది. విజిలెన్స్ విచారణ లేదా సిట్ ఏర్పాటు చేయాలా అనేది డిసైడ్ చేయబోతుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం ఒక రాజకీయ యుద్ధానికి దారితీస్తుంది. ధరణినే అక్రమాల పుట్ట అని ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంటే భూభారతితోనే వేల కోట్ల అవినీతి జరిగిందని ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నాయి. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ సెంటర్ తో చేయించిన ఆడిట్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా భూముల యాజమాన్య హక్కులు మారాలంటే యజమాని బయోమెట్రిక్, ఆధార్, మొబైల్ ఓటీపీ తప్పనిసరి. కానీ ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో భద్రతా వ్యవస్థలన్నింటినీ బైపాస్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అమ్మేవారు లేకుండానే ఓటీపీ, వేలుముద్రలు వంటివి ఏవీ లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని విచారణలో తేలినట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న భూ యజమానులకు కనీస సమాచారం లేకుండానే వారి పేర్లను మార్చేశారని, ఘోస్ట్ ఐడీలను అంటే నకిలీ ఐడీలను సృష్టించి లక్షల ఎకరాల రికార్డులను తారుమారు చేశారని ప్రభుత్వం చెబుతోంది. సాఫ్ట్వేర్లో టైం క్లాక్ మార్చి పాత తేదీలతో దొడ్డిదారిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆడిట్ నివేదికలో వెల్లడైంది. మొత్తం 8 లక్షల లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ పూర్తి కాగా అందులో ప్రాథమికంగా 22,000 రిజిస్ట్రేషన్లలో తీవ్రమైన తేడాలు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. దాదాపు 10,000 ఎకరాలకు పైగా పట్టా, ప్రభుత్వ భూముల హక్కులు దారి మళ్లినట్లు విచారణాధికారులు గుర్తించారు. ధరణి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెడితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ రికార్డుల పోర్టల్ భూభారతిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. భూభారతి ద్వారానే ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.